ఫ్రెండ్స్, మా తేజేశ్వర్ వాళ్ళ ఊర్లో అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఆంజనేయ స్వామి గుడి కట్టించినారంటే మమ్మల్ని పిలిచినారు. ఇంకా నేను మా కుశలేశ్వర్ అయితే బయలుదేరిపోయినాము. వాళ్ళదైతే రామాపురము రాయచోటికి పోయే రూట్ లో వస్తుంది. వాళ్ళ దగ్గర అయితే రాతి మీదనే ఆంజనేయ స్వామిని అయితే చెక్కినారు. ఒక పెద్ద కొండ మీద ఆంజనేయ స్వామిని చూస్తా అంటే మామూలుగా లేదు, చాలా బాగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇట్లా ఆంజనేయ స్వామిని అయితే చూడడము. ఎప్పుడైతే విగ్రహం లాగే చూసింది నిన్న. ఇంకా వాళ్ళ ఊర్లో పెద్దలు అందరూ అయితే వచ్చిన్నారు గుడికి. ఇంకా వీళ్ళైతే చేపించిన దండలు కిరీటాలు అన్ని అయితే దేవుడికి అయితే సమర్పించినారు. పొద్దునైతే పూజలు అయిపోతానే బయట అయితే టిఫిన్స్ పెట్టి నిన్నారు. మా తేజేశ్వర్ గారు నేను ఖుషి పోయి టిఫిన్లు అయితే తినేసినాము ఫుల్ గా. వడ అన్ని పెట్టి నిన్నారు. ఇంకా మేమైతే టిఫిన్ అయిపోతానే కంటిన్యూగా మళ్ళీ ఒక గంట గ్యాప్ లో మళ్ళీ లంచ్ అయితే చేసినాము. ఏం లేదనేసి ఈవినింగ్ 4 అయితేనే స్టార్ట్ అయింది మెరవన్ అయితే. ఇంకా చెక్క భజనతో అయితే స్టార్ట్ చేసినారు గుడి కాడ నుంచి. మామూలుగా లేదు మెరవన్ అయితే. ఈ గుడి అయితే మొత్తం A to Z తేజేశ్వర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అంతా కట్టించి నిన్నారు. తేజేశ్వర్ వాళ్ళ ఊరనే మాకు తెలీదు. ఫస్ట్ వాడైతే ఊరికి పోయి రాండ్రా అని చెప్పేసి ఫోన్ చేసి నింటే వచ్చినాము. వాళ్ళ ఊర్లో అయితే చాలా బాగా చేసి నిన్నారు. ప్రతి సంవత్సరం చేస్తారంట. ఈసారి అయితే సంక్రాంతికి రమ్మన్నాడు. సంక్రాంతికి అయితే 100% పోవాలా, చాలా బాగుంటదంట వాళ్ళ ఊర్లో. మెరవన్కి అయితే ఊరంతా ఆడే ఉన్నింది. మేమైతే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయినాం. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టచ్చు కదా. బూయ్.